తెలంగాణలో చూస్తే కనుక మనకు హైడ్రా అనేది చాలా అందరికి చెవులలో ఎవరి దగ్గర చెవురుల దగ్గర ఉందో FTL దగ్గర ఉన్నదో వాళ్ళందరికీ గూగుల్ పుట్టిస్తుంది. అండ్ ఓవైసీ గారి మీద కూడా ప్లాన్ చేయడం జరిగింది, వాళ్ళ కాలేజ్ కూడా కూలగొడతారన్నది విషయం జరిగింది. ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా కూలగొట్టడం జరిగింది. అయితే అందరు ప్రశ్నించడం ఏంటంటే తన పార్టీ వాళ్ళను ఎందుకు చేస్తలేడు, ఆపోజిట్ పార్టీ వాళ్ళనే ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నారు. దీనికి మీరేమంటారు మేడం? ఇప్పుడు రంగనాథ్ గారు పోయిన వారం ఒక కూల్చేసిన 18 కట్టడాల్ని ప్రెస్కి రిలీజ్ చేశారు. ఈ 18 కట్టడాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చూసిన తర్వాత కూడా మనం అలా ఎలా అనగలం? ఆ వచ్చిన కంప్లైంట్ అసలు వాస్తవమా కాదా అనేది కూడా వాళ్ళు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చూసుకుంటున్నారు, చూసుకునే వాళ్ళు వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు శాటిలైట్ ద్వారా వాళ్ళు గూగుల్ ఎర్త్ ద్వారా నిర్ధారించుకుని ఇది చెరువు, ఈ చెరువు ఇంత విస్తీర్ణం ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఇంతే ఉంది, 1970s రికార్డ్ అయిన వాటితోటి ఇప్పుడు వాటిని సరిపోల్చుకుంటున్నారు. అంటే దాదాపు ఎంతండి 50 ఏళ్ళు 54 ఏళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇంత శాస్త్రీయంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరికైనా మీకు ఒక అనుమానం ఉంటే గనక ఫలానా కట్టడం అలా ఉంది, ఇప్పుడు గూగుల్ కానీ శాటిలైట్ పిక్చర్స్ కానీ ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కాదు, అందరూ చూసుకోవచ్చు. మీ దృష్టికి ఎవరికైనా ఇలా విమర్శ చేయదలుచుకున్న వాళ్ళు మీ దృష్టిలో అలాంటి కట్టడం ఏదన్నా ఉంటే గనక చెప్పచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. ఇవాళ ఓపెన్ ఫోరమ్స్ బోర్డు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి. అందుకో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏ ఒక్కళ్ళకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసినా దాన్ని చూస్తూనే ఉంటారు. అవును, ప్రజల దృష్టికి వచ్చేస్తుంది. ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత నాయకుల దృష్టికి వెళ్ళడం ఎంతసేపు అండి? అసలు ప్రజల దృష్టికి రావడమే లేటు. ఇదివరకు ప్రజలకి డైరెక్ట్గా ఏమి సమాచారం తెలిసేది కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలకు సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు అరచేతిలో వైకుంఠం లాగా అరచేతిలోకి మనకి మొత్తం సమాచారం అంతా వచ్చేస్తుంది. తెలిసిపోయినప్పుడు మీకు ఏం డౌట్, ఎవరి మీద డౌట్ ఉంటే వాళ్ళ మీద మీరు చెప్పండి. కాకపోతే ఇక్కడ హైడ్రాలో అందరి మీద నిబంధనలు అతిక్రమించిన అందరి మీద చర్యలు తీసుకోవడానికి కాస్త టెక్నికల్ గా హర్డిల్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ హర్డిల్స్ ఏంటంటే ఈ టెక్నికల్ హర్డిల్స్ ని క్రియేట్ చేసింది కూడా గత ప్రభుత్వమే. హైడ్రా అనేది చాలా శక్తివంతంగా పనిచేసింది అనుకోండి, పూర్తి స్థాయిలో బయటపడేవన్నీ ఈ 10 ఏళ్ల మోసాలే బయటపడతాయి. ఈ 10 ఏళ్లలోనే ఎక్కువ అక్రమాలు జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే ఇంకా ఎవరు సరిదిద్దలేనంత రీతిలో చేశారు వాళ్ళు. ఇప్పుడు ఒక అధికారి పొరపాటు చేస్తే ఇంకొక అధికారి దాన్ని సరిదిద్దడానికి అవకాశం ఉంది. అలా సరిదిద్దే అవకాశం లేనంత ఇదిగా వీళ్ళు తప్పులు చేసేశారు. ఇప్పుడు వీళ్ళు హైరైజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ ఇచ్చారు. ఈ హైరైజ్ పర్మిషన్స్ చెరువుల దగ్గర పర్మిషన్ ఇచ్చింది ఈ 10 సంవత్సరాల కాలంలోనే. అంతకుముందు కూడా చెరువుల దగ్గర పర్మిషన్ ఇచ్చింది ఉంది. ఇండివిజువల్ హౌసెస్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మహా అయితే ఆ ఇంటి ఓనరు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఒక HMD ఎంప్లాయీ, ఒక ముగ్గురు కలిసి ఒక మాదిరిగా కుమ్మక్కయ్యి ఒక ఇంటికి పర్మిషన్ తీసుకోగలుగుతారు. కానీ ఒక పెద్ద హైరైజ్ బిల్డింగ్కి పర్మిషన్ తీసుకోవాలి అంటే ఎంతమంది, అది పూర్తి పై స్థాయిలోనే జరగాలి. అంటే ఏ స్థాయిలో జరగాలంటే చెరువు విస్తీర్ణాన్ని తగ్గించగలిగేంత, FTL బఫర్ జోన్లు ఫిక్స్ చేయించగలిగేంత. ఒకవేళ FTL బఫర్ జోన్లు ఫిక్స్ చేసి ఉన్నా కానీ పర్మిషన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. ఆ ఉపాయాల ప్రకారం ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక వ్యాపారస్తుడికి తెలుస్తుంది, ఒక రాజకీయ నాయకుడికి తెలుస్తుంది, ఒక అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్లకి తెలుస్తుంది. వీళ్ళందరూ కొమ్మక్కైతేనే ఒక వెధవ పని చేయగలరు. మళ్ళీ ఈ నలుగురు కలిస్తేనే ఒక మంచి పని అయినా చేయగలుగుతారు. అసెంబ్లీలో ఒక చట్టం చేశారండి ఓ పని గురించి. ఆ పని కంప్లీట్ కావాలంటే ఈ నలుగురు ఉండాలి అక్కడ. అలాగే ఆ పని అవ్వకుండా ఉండాలి, కొంతమందికి లాభం జరగాలి అంటే ఈ పని జరగకూడదు అనుకోండి, ఈ నలుగురే ఆ పని చేయకుండా చేయగలరు. అలాగే ఒక అతిక్రమణ కావచ్చు, ఒక ఆక్రమణ కావచ్చు చట్టబద్ధం అయిపోవటానికి కూడా కారణం ఈ నలుగురే. ఇంకా మీరు స్వార్థపరులైన నలుగురు వల్లే ఈ సమాజం ఈ విధంగా అయిపోయింది. ఎక్కడైనా అవినీతి చూడండి, అవినీతికి కూడా మూల కారణం ఈ నలుగురే. పౌరులను కూడా ఏం తక్కువ అనుకోవటానికి వీల్లేదు. పౌరులు చేసుకునేది పౌరులు అమాయకమైన పౌరులేం కాదు. వీళ్ళు ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తారేమో కానీ వాళ్ళ పనులు చేయించుకునేటప్పుడు మంచిగానే చేయించుకుంటారు. ఇప్పుడు ఒక ల్యాండ్, చెరువు దగ్గరలో ఉన్న ల్యాండ్ FTLలో ఉంది.
FTLలో లేదు అని రాంగ్ స్కెచ్లు గీసి ఒక మ్యాప్ ఇచ్చేస్తారు. ఆ మ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాప్ చూసి ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఎందుకు క్వశ్చన్ చేయాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతారు. అలా 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 ముందుకు వెళ్ళిపోద్ది. ఇదంతా ఈ దొంగతనం ఎప్పుడు బయటపడుతుందంటే ఆ చెరువుకు వరదలు వచ్చిన తర్వాత, ఆ నీళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు బయటపడుతుంది. ఒకవేళ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు వరదలు రాలేదనుకోండి, వర్షాలు ఎక్కువ కురవలేదనుకోండి, అప్పుడప్పుడు జరుగుతుంటుంది మనకి. జరగనప్పుడు ఈ 4-5 సంవత్సరాలు కవర్ సాఫీగా అయిపోతుంది. ఈలోపు ఇంకొకడెవడో ఇంతకంటే పవర్ఫుల్ వాడు ఇంకొంచెం అవతలకి వెళ్ళి ఇంకా మట్టి పోసి కట్టేస్తాడు. వాడు అవతల కట్టిన తర్వాత వాడింట్లోకి నీళ్ళు వచ్చాయి కదా, వీళ్ళింట్లోకి నీళ్ళు వచ్చేది. కానీ ఎప్పుడో ఒకసారి ఎన్ని చెత్తా చెదారం అంతా జరిగిపోయిన తర్వాత ప్రకృతికి కోపం వచ్చి ప్రకృతి మన మీద ప్రతీకారం తీర్చుకుంటది. అప్పుడు వీళ్ళందరూ మునుగుతారు. అప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది మనకి. మరి ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు హైడ్రా పనిచేయడం తప్పు ఎలా అవుతుంది? హైడ్రా పనిచేయవలసిందే. నేను మొదటే చెప్పినట్టు హైడ్రా నిష్పక్షపాతంగా ఉండాల్సిందే. మన పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండటానికి వీలు లేదు. అందరికీ కలిపి ఒకే న్యాయం లాగా ఉండాలి. ఇకపోతే ఈ చెరువులకు సంబంధించి FTL బఫర్ జోను 100% ఫిక్స్ చేసి ఉన్నట్లయితే గత ప్రభుత్వం ఈ రోజు ఇలాంటివి జరిగేది కాదు. మనం గత ప్రభుత్వమే అని మాట్లాడుకునే ఉపయోగం లేదు. అంతకంటే ముందు కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో జరిగింది ఏంటి అంటే, అన్ని సంవత్సరాలు చేసిన విధ్వంసం ఒక ఎత్తు, ఈ 10 సంవత్సరాలు జరిగింది ఒక ఎత్తు. ఎలా చేశారు అంటే, నాకేమీ TRS మీద వ్యక్తిగతమైన కోపం లేదు, నేను ఉన్నట్టు మాట్లాడతాను. ఏం చేశారంటే వీళ్ళు, మనం ఎగ్జాంపుల్ దుర్గం చెరువు తీసుకో. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ ఫిక్స్ ఇంతకుముందు ఫిక్స్ కాలేదు. అలాగే చెరువుకి ఎత్తైన కట్టలు కూడా లేవు. చెరువులో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు నెక్టార్ గార్డెన్స్ మునిగిపోయేది. అక్కడ పక్కన ఉన్న డాక్టర్స్ కాలనీ మునిగిపోయేది. అక్కడ ఉన్న ఇంకొక కాలనీ కూడా మునిగిపోయి నీళ్లు వచ్చాయి. మనం ఒక రకంగా ఈ కావూరి హిల్స్లో నుంచి ఇనార్బిట్ మాల్కి వెళ్ళాలి అంటే కనుక బాగా పీక్ ఆగస్టులో మంచి వర్షాలు పడతాయి కదా, ఆగస్ట్ నెలలో వెళ్ళాలి అంటే నీళ్ళల్లోనే వెళ్ళేది కారు ఎప్పుడైనా. అలాగే నెక్టార్ గార్డెన్స్ వాళ్ళు అసలు మొత్తం ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇళ్లల్లో చెరువు పక్కన ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే అది FTLలో ఉంది అని అర్థం. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెక్టార్ గార్డెన్స్ లోకి నీళ్లు వెళ్ళడం మీరు చూశారు. సరే, పాత వాళ్ళందరూ దొంగలు వెధవులు, వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అనుకుందాం. మీ హయాంలో దుర్గం చెరువులోంచి నెక్టార్ గార్డెన్స్లోకి డాక్టర్స్ కాలనీలోకి నీళ్లు వస్తున్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో ఆ చెరువుకి ఎత్తైన కట్టలు కట్టి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎందుకు చేశారు? బ్యూటిఫికేషన్ ఎందుకు చేశారు? దాన్ని మళ్ళీ ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీకి మీరు దత్తత ఎందుకు ఇచ్చారు? CSR ఫండ్స్ కింద. అలాగే మల్కన్ చెరువు, అలాగే కాజాగూడ పెద్ద చెరువు, అలాగే వాసవి కంపెనీకి ఇచ్చిన చెరువులు కావచ్చు. నిన్న దాదాపు ఒక హైదరాబాద్లో ఒక పెద్ద చెరువులు, ఒక 50 చెరువుల్ని ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకి దత్తత ఇచ్చింది మొత్తం వచ్చేసింది స్టోరీ. ఇవన్నీ ఇచ్చింది ఎవరి కాలంలో? ఎవరైనా తెలివి ఉన్నవాళ్ళు, తెలివి మంతులు దొంగ చేతికి తాళాలు ఇస్తారా? తాళాలు మన దగ్గర, దొంగని తెలిసి దొంగకి తాళం ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇది కదా అసలైన ప్రశ్న. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి హైడ్రాని తప్పు పడితే ఎట్లా? అక్కడ హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, పొరపాటు చేసింది గవర్నమెంటే కాదని అనట్లా. అది పొరపాటు చేయడానికి ఎవరు కారణం? ఇప్పుడు మీరు ఇంకెట్లా మాట్లాడతారు? అసలు మీకేమి నైతిక హక్కు ఉంది వాటి గురించి మాట్లాడడానికి? ఇప్పుడు వీళ్ళు చాలా ప్రేమ ఒలకపోస్తున్నారు. ఏమని? అక్కడ కొనుక్కున్న వినియోగదారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు రూపాయి కష్టపడి కొనుక్కుంటారు కదా, కాదని ఎవరు అనట్లా. మరి వాటికి పర్మిషన్లు ఇచ్చేప్పుడు మీకు తెలియదా వాళ్ళందరూ కష్టపడి కొనుక్కుంటారు? అప్పుడు కూడా తెలుసు కదా మీకు. అందుకని ఈ హైడ్రాని ఎవరైనా వ్యతిరేకించారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రకృతిని వ్యతిరేకించే వాళ్ళని అనుకోవాలి. లేదు అనుకుంటే వాళ్ళ సొంత లాభాలు ఉన్నాయని అనుకోవాలి. లేదు వాళ్ళ తప్పులు బయటకు వస్తాయనే ఒక భయంతోటైనా హైడ్రాని వ్యతిరేకించాల్సి తప్పితే, ఇప్పుడు నేనున్నానండి, మీరున్నారండి, మనం ఎందుకు వ్యతిరేకిస్తాం హైడ్రాని? ఇప్పుడు నాగార్జునకు 3 ఎకరాలు పోయింది, ఎవరికేం పోయింది? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. నన్ను అడిగితే నాగార్జున కూడా నష్టం లేదు.
అయిపోయింది, సంపాదించుకున్నాడు. సంపాదించుకోకపోయినా నష్టం లేదు. ఎందుకో చెప్పమంటారా? ఆయన కట్టింది బఫర్ జోన్ లో, ఆయన కట్టింది FTL లో. అసలు ఇన్ని రోజులు గోడ కట్టినందుకు అతనికి ఫైన్ వేయాలి నన్ను అడిగితే. ఇన్నాళ్ళు అతను దాని మీద సంపాదించుకున్న డబ్బుల్ని కొన్ని డబ్బులు ఇచ్చి ఆ చెరువు బాగు చేయడానికి అతను కంట్రిబ్యూషన్ ఇవ్వాలి నన్ను అడిగితే. దాన్ని మురికి కోపం చేసేసాడు. ఒకప్పుడు మంచినీటి చెరువు అది. చెరువులన్నీ మంచినీటి చెరువులేనండి. ఈ చెరువుల్లోనే వ్యవసాయం చేసుకునేవాళ్ళు ప్రజలు, ఈ చెరువుల్నే మంచినీళ్ళు తాగేవాళ్ళు. పాత రోజులు ఇంటింటికి ఎవరిచ్చారండి నీళ్లు? ఇప్పుడు ఇస్తున్నారు కానీ ఇంటింటికి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు అందరూ మంచినీళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడైనా మన నగరాన్ని మనం బాగు చేసుకోవాలి అని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు హైడ్రాకి సహకరించాలి. ఇప్పుడు చెరువుల సంగతి ఇది అయిపోయింది. నాలాల మీద ఆక్రమణలు ఉన్నాయి, మూసీ మీద ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలు తీస్తూ ఉంటే అన్ని పార్టీల వాళ్ళు ఒకటిగా అవ్వాలి, ఒకటిగా హైడ్రాకి సహకరించాలి. ఈ హైడ్రా అనేది ప్రభుత్వ పథకంగా చూడకండి, ప్రకృతికి పనికొచ్చే పథకం అది, జనాలకు పనికొచ్చేది. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయండి, ఆ దారుణం చూడగలుగుతున్నావా? దానికి కొన్ని పనులు గనక ప్రభుత్వాలు ముందే మేల్కొని చేసున్నట్లయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆక్రమణ చేసేశారు, బుడమేరు కట్టని ఆక్రమణ చేసేసి బిల్డింగులు కట్టేసుకున్నారు. కాలువ చిన్నదైపోయింది, వరద వచ్చింది, ఎక్కువ ఫ్లడ్ వచ్చింది, కొట్టుకుపోయింది. అసలు ఇప్పుడు కాలువ లేదు, ఏమీ లేదు. ఈ పక్కన కట్టిన బిల్డింగులు పైకి కనిపిస్తున్నాయి అంతే. మరి ఇది నష్టపోయింది ఎవరు? ఈ బిల్డింగుల వాళ్ళకి ఇప్పుడు నాగార్జునకి ఏం నష్టం జరిగింది? ఏమి నష్టం జరగల. ఈ బిల్డింగుల వాళ్ళకి కూడా ఏమీ కాదు. ఎవరైతే పేదవాళ్ళు రూపాయి కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి నష్టం. అందుకే ప్రభుత్వాలు ఏది ఏమైనా సరే ఇలా వరదలు వస్తాయి అనే ఒక అనుమానం ఉంటే గనక ఇది నదీ ప్రవాహానికో లేకపోతే వాగు ప్రవాహానికో లేకపోతే మురిక్కాలవకో డ్రైన్కో వాడేసుకుంటే అయిపోతుంది. అడ్డంగా ఏమున్నా సరే అక్కడ ఎవరున్నా సరే ఉపేక్షించడానికి చేసినప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు హైడ్రాకి సహకరించి మీకు తెలిసిన సమాచారాన్ని హైడ్రాకి అందిస్తే ఈ నగరం బాగుండటానికి మనం కూడా ఒక వంతు సాయం చేసిన వాళ్ళం అవుతాం.